ఏలూరులో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆందోళన దిగారు. సమస్యల సాధన కోసం కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు. 6 ఏళ్లుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో భాగంగా సిహెచ్ఓలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించి తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఆయుష్ ఆరోగ్య మందిరికి సంబంధించినటువంటి పనిచేసేటువంటి ఎవరైతే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉన్నారో వారు కూడా ఆందోళన బాటపట్టారు. ఇప్పుడున్నటువంటి వారికి సంబంధించిన డిమాండ్స్ ఏంటో ఇప్పుడున్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 6 సంవత్సరాలు పూర్తయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కూడా రెగ్యులర్ చేయాలనేసి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏమాత్రం కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి 183 క్యాడర్లకు కూడా 23% వేతనాన్ని పెంపు చేసినప్పటికీ కూడా ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్ఓలకు మాత్రం ఎటువంటి ₹1 కూడా వేతన సాధన చేయకుండా మమ్మల్ని పక్కన పెట్టేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము ఉండడం వల్ల ఆర్థికంగా మేమందరం కూడా చితికిపోయి మేమందరం కూడా మా చిన్న కుటుంబాలు మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబాలు మేమందరం కూడా ఆర్థికంగా చితికిపోయి గ్రామీణ ప్రాంతంలో ఎంతో సర్వీస్ చేస్తున్నప్పటికి కూడా మాకు తగినటువంటి గుర్తింపు లేకుండా మీకు 40,000 ఇస్తున్నాం, అందరికంటే ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా చాలా క్షోభకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఒక యాంటీనేటల్ సార్, గర్భవతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి అందరూ చూపించుకోలేని పరీక్షల్లో మేము వెళ్ళి వాళ్ళకి చూస్తున్నాం సార్. అలాగే డెలివరీ అయిపోయిన వాళ్ళని, తర్వాత చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని సార్, అంటే బెడ్ రిడన్ నుండి వాళ్ళు వచ్చి సర్వీస్ తీసుకోలేని వాళ్ళందరికీ మేము సర్వీస్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు NCD 3.0 సర్వే జరుగుతుంది సార్. ఇంటింటికి వెళ్ళి క్యాన్సర్స్ ఉన్నాయా లేదా అని మొత్తం స్క్రీనింగ్ మేమే చేస్తున్నాం సార్. దాంతోపాటు RBSK ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. స్కూల్స్లో పిల్లలందరికీ మేమే చెక్ చేస్తున్నాం సార్. ఐ స్క్రీనింగ్ కానీ వాళ్ళు పోషకాహార లోపం ఉందా లేదా అన్ని మేము చేయగలిగిన లెవెల్లో మా నాలెడ్జ్ ప్రకారం మేమైతే అన్ని స్క్రీన్ చేసి ఇస్తున్నాం సార్. 23,200 వచ్చేది ఇప్పుడు 24,000 ఇస్తున్నారు సార్, 800. ఎందుకని అంటే మీకు EPF కూడా మేము కట్ చేయట్లేదు, మీరే తీసేసుకోండి అని. సో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారా అంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము 15,000 అని చెప్తున్నారు సార్. ఆ 15,000 కూడా కొంతమందికి 7,500 వస్తుంది, 11,000 వస్తుంది, ఎక్కడో రేర్గా 15,000 కూడా ఇస్తున్నారు సార్. ఇవ్వలేదని నేను చెప్పట్లేదు, ఇస్తున్నారు. సో ఏంటంటే మాకు 8 నెలల నుంచి ఈ ఇన్సెంటివ్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి. 8 మంత్స్ నుంచి మాకు రెంట్స్ కూడా సార్, ఇప్పుడు అన్ని చోట్ల గవర్నమెంట్ బిల్డింగ్స్ లేవు సార్. లేని చోట మేమే రెంట్స్ తీసుకుని రెంట్స్ పే చేసుకున్నాం. వర్క్స్తో పాటు ఇంకా రెంట్స్ మేమే కట్టుకోవాలంటున్నారు. కట్టిని పోని ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు ఇస్తుంది సార్. ఇప్పుడు నేను EMI ఈ నెల కట్టాలి, 8 నెలలు ఆగుతాడా EMI కట్టాల్సినాడు? ఆలోచించండి సార్, మా విషయమే ఆలోచించండి, మా విషయమే అడుగుల ముందేయండి, మా విషయమే ప్రతి విషయము. ఎవరైతే నాయకులు అందరు ఉన్నారో ఎవరు కడుపు కోత లేకుండా బయటికి రాలేదు సార్. ఎవరిని బాధ పెట్టాలని రాలేదు, మాకు బాధేసి మేము బయటకు వచ్చాం. మా ఇష్యూస్ ఖచ్చితంగా రిజాల్వ్ చేయండి. మా విషయంలో ఒకసారి ఆలోచించండి. జాబ్ 6 ఇయర్స్ అయితే 6 ఇయర్స్ బ్యాక్ నేను అనుకునేది నా ఏజ్ లిమిట్ చూసుకొని 6 సంవత్సరాల చేత నాకు రెగ్యులర్ అయితే నా పిల్లలు బాగుంటారని. ఈరోజు నాకు రెగ్యులర్ అవ్వలేదు, నా పిల్లలకి భద్రత లేదు, నా ఫ్యామిలీకి భద్రత లేదు. క్షేత్రస్థాయిలో కూడా ఉన్నటువంటి వీరంతా కూడా ప్రజలకు సేవలు అందిస్తున్న తమపై కూడా పూర్తిగా ప్రభుత్వ సర్కారు కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. తమకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.